హలో. ఆ, సార్ గోపి సార్. చెప్పండి ఎవరు? అదే సార్ మొన్న నుంచి చేస్తున్నా ఫోన్ కలవట్లేదు. మాది రాజమండ్రి నుంచి మాట్లాడుతున్నాను. చెప్పండి. బిజీ బిజీ అని వస్తుంది సార్. బిజీగా ఉన్నారు సార్? లేదు పర్లేదు, చెప్పండి. ఇప్పుడే ఫ్రీ అయ్యాను. భోజనం చేశారండి? చేశానండి. కాదండి, మీ వీడియోలు చూస్తాను సార్. నేను బాగుంటాయండి. మోటివేట్ అయ్యాను సార్. నేను మోటివేట్ అయ్యి ఉమ్, క్రిస్టియన్ నుండి హిందీలోకి వచ్చాను సార్ నేను. ఉమ్. మరి మళ్ళానేమో మీరు ఏమైనా అడుగుతుంటేనేమో తప్పు పట్టి మమ్మల్ని తిడుతున్నారు సార్. చాలా మందికి ఫోన్ చేశానండి. ఫోన్ చేసిన వాళ్ళకి ఇంకో నేను ఇలా మారిపోయింది సార్ అంటేనేమో వాళ్ళు అంటున్నారు ఉమ్. బూత్ మాటలు తిడుతున్నారు సార్ వాళ్ళు. ఎవరు? అదే హిందూ అంటారు కదండి వాళ్ళండి, మనోళ్ళే. అసలు నీకేం కావాలా ఇంతకీ? సార్ వాళ్ళు తిడుతున్నారండి. ఓ వీడియో చేయండి సార్, మమ్మల్ని తిట్టొద్దని. హిందువులను ఎందుకు తిట్టుకుంటే ఎందుకురా నేను తిట్టను చెప్పండి మాట. నాకేం పనయా? నువ్వు తిడితే తిట్టించుకోయా, నువ్వేం చేసి నువ్వు. సార్ కాదండి, ఒకసారి మీరు నాతో మాట్లాడి గుర్తుందా? మీరు యూట్యూబ్ ఛానల్ కూడా పెట్టుకున్నారు. ఏంట్రా ఎరుపుకులా నవ్వుతున్నాడు ఆడెవడ? మీరు అదే అంటున్నారు సార్. మీరు ఎరుపుకంట పిచ్చిలు అని చూడకల్లారా. సార్ మీరేంటండి? కాదురా, ఏం పని పాట లేదా మీకు? సార్ మరి మీరేంటండి? ఆ మీరేంటండి? ఎవరిది? మీ అమ్మ సొల్లకాయ, మీ అబ్బ సొల్లకాయ? బావుది. అవును సార్, మా నాన్న శివుడండి, మా అమ్మ పార్వతి. ఆ, ఆ. మరి ఏం చేస్తాం సార్? వాళ్ళన్న తిట్టండి సార్ మా అమ్మని, పార్వతి గారిని. మీ అమ్మ పార్వతీనా? అవును, మా నాన్న శివుడండి. మంచిదే, తల్లిదండ్రులు మంచి పేర్లు పెట్టుకున్నావు. లేదు సార్, మంచి పేర్లు. అయ్యో, మీ తల్లిదండ్రుల పేర్లు మంచియే కదా. మీ తల్లిదండ్రుల పేర్లు మార్చి చెప్తున్నావు. నిజంగా తల్లిదండ్రులు వాళ్ళదేనా? సరే ఇంతే సార్. మరి మా అదయా, నువ్వు తల్లిదండ్రుల పేరు కరెక్ట్ గా నువ్వు చెప్పుకున్నావా లేదా? కరెక్టే సార్, కరెక్టే సార్. కరెక్టే సార్. మీ తల్లిదండ్రుల పేరు కరెక్టేనా? కరెక్టే సార్. వేరే వాళ్ళకి పుట్టలేదుగా నువ్వు. సార్ నేను మీ నాన్న పేరు చెప్పు. శివుడు. మీ నాన్న పేరు శివుడా? మీ అమ్మ పేరు పార్వతీదేవి. మంచిదే, మంచిదే కదా. దానికి ప్రాబ్లం ఏముంది ఇప్పుడు? అదే సార్, మీరు అంత తిడతారు కదండి మా ఎవరిని తిట్టాను? మా పార్వతి. మేరీ లంజా అని తిట్టాను. అవును సార్, పార్వతమ్మని తిడుతున్నారండి. కాదు, మేరీ లంజా అని తిట్టాను. ఇప్పుడు నీకు వచ్చిన సమస్య ఏమైనా ఉందా? సార్ వాళ్ళు ఎందుకు వచ్చారండి మాకు? మీ అమ్మ పేరు మేరీ అని చెప్పి ఇంతకు ముందే నాకు కాల్ చేసి చెప్పావు. మళ్ళీ పార్వతి ఎలా అయింది? మార్చేసాను సార్ మేము పేరు. కాదు, నువ్వే ఇంతకుముందు నువ్వు చెప్పావు మా అమ్మ పేరు మేరీ, మా నాన్న యేసోబు, మా అమ్మకి నేను పెళ్లి కాక ముందే పుట్టాను, నువ్వే చెప్పావు నాకు. ఎప్పుడు మళ్ళీ మీ అమ్మ పేరు మళ్ళీ మార్చి చెప్తావేంటి? నువ్వు మెంటల్ హాస్పిటల్ లో ఉన్నావా? అవును సార్, మీరే మెంటల్ హాస్పిటల్. కాదు, మెంటల్ హాస్పిటల్ లో ఉన్నావు కాబట్టి ఒకదానికి సంబంధం లేకుండా మాట్లాడుతున్నావు. అవునా సార్? ఎప్పుడు వచ్చారు సార్ మెంటల్ హాస్పిటల్? కాదయ్యా, నువ్వు ఒకదానికి సంబంధంతో మాట్లాడు. ఎరుపుకు లంజోడుకులా ఏదేదో మాట్లాడతావే. ఎర్రుపుకు నా కొడక అని తిన్నది అరగలేదా? కాదురా నా కొడక, శివుడు పార్వతి నీకేం ద్రోహం చేశారు? మీ అమ్మగారి పేరు మీ నాన్నగారి పేరు చెప్పుకున్నావు. చక్కగా సంతోషించు. నీకేం సాయం చేసిందిరా? మేరీ నీకేం చేసినారు ద్రోహం? మేరీనా? చెప్పు. మన సెక్స్ పుస్తకం తీసుకొచ్చి మా ఇంటికి ఎందుకు ఇస్తున్నారా? బూత్ పుస్తకాలు హిందువులకి ఎందుకు ఇస్తున్నారా? రామాయణ కాదురా, నువ్వు ఎప్పుడైనా చదివినవా? నేను ఒకటే మాట అడుగుతున్నా. నువ్వు మీ అమ్మ చేత మీ చెల్లి చేత పరమగీతం చదివి తెలుగు అర్థం చెప్పించరా? సార్ కాదు, మీరు అరే నేను అడిగిన దానే చెప్పరా. మీ అమ్మ చేత మీ చెల్లి చేత పరమగీతంలోనే చదివి వినిపిస్తే ఖచ్చితంగా బైబిల్ పరిశుద్ధ గ్రంథం ఒప్పుకుంటారా? అరే నువ్వు నిజంగా మగపుట్టక పుడితే మీ అమ్మకు ఫోన్ కలుపు, నేను పరమగీతం చదివి వినిపిస్తా. మీ అమ్మ గనక నిజంగా మంచిదండి పరిశుద్ధ గ్రంథం అని మీ అమ్మ అంటే మన ఇద్దరం కలిసి చర్చికి వెళ్ళిపోయి ప్రార్థన చేద్దాం యేసుకి. ఒకసారి నేను చదువుతాను, వింటావా? చెప్పండి. నువ్వు చదువు ఒకసారి. కన్యకాల మందు పురుషులు చనులు నలిపి దీని అర్థం చెప్పు. ముందే అయితే నాది నోట్లు ఎట్టుకో. ఎవరిది? మీ అమ్మదా? మీ అమ్మది నోట్లో పెట్టి చీకుతా, నాకేం అభ్యంతరం లేదు. తేనె పోసి నీ అమ్మ పూకు నాకుతా. అర్థమైందా? కాదురా పిచ్చి నా కొడక, ఒకదానికి సంబంధం లేకుండా మాట్లాడితే తిరిగలడు అనుకున్నావా? ఎరుపుకు నా కొడక. నీ బండ మేరీ పూకులో పెట్టు తీసుకెళ్ళి. నీ బండ తీసుకెళ్ళి మేరీ పూకులో పెట్ట, బ్రహ్మాండంగా ఉంటది. కాదు ఎరుపుకు లాంచా కొడక, తిన్నది అరక్క. గోపి అంటే కాదురా, గోపి అంటే నీ అమ్మ పూకు నాకెవడని అర్థం తెలుసా నీకు? కాదురా రే గాండు. కాదురా, గోపి అంటే మేరీ పూకు నాకేవాడని అర్థం. అదే నీ అమ్మ పూకు. గోపిగడు ఎర్రి పూకు లంజా కొడక. అరే నాతో మాట్లాడాలంటే గుద్దలో దమ్ముండాలరా నా కొడక. ఊరికినే ఏదో పిచ్చి మాటలు మాట్లాడతాం కాదు.
నీకు ఇది వచ్చు అర్థమైందా? బూతులు ఒకటి నీ వచ్చి అమ్మ మేరీకి చెప్పు, వస్తాడు రాత్రి కన్ను ప్యాకెట్ పెట్టే నేను దిగుతాడని చెప్పు మీ అమ్మకి మేరీకి. అది తప్ప ఇంకేం రాదు కదా నీకు, ఆ బూతులు తప్ప ఏం రావు కదా. మరి ఎరుపుకు లంచా కొడక, మరి నీకేం వచ్చురా? ఏముండదు. నీకేం వచ్చురా? బైబిల్ చదివినవా? నువ్వేం నేను అడిగితానే చెప్పరా? నువ్వేం నువ్వు బైబిల్ చదివినవా ఎప్పుడైనా? రికార్డ్ చేస్తాం కదా, మర్చిపోయి మనం కూడా యూట్యూబ్ ఛానల్ క్రియేట్ చేసి దాంట్లో పెడదాం. యూట్యూబ్ కాకపోతే నీ అమ్మ పూకులో పెట్టి తీసుకొని వెళ్ళి చక్కగా మీ అమ్మకి గులగులగుల అడుద్ది వీడియో రికార్డింగ్. మేరీ మీ అమ్మ మీ అమ్మ మేరీరా. పార్వతి శివుడు అమ్మ పార్వతి పెడతాను, పార్వతి దాంట్లో పెడతానులే. మేరీ దాంట్లో పెట్టు, నేనే వద్దాను లేదు. కాదు నువ్వు మీ అమ్మగా శివుడు మేరీని దెంగాడా ఎవరాడు? శివుడు పార్వతి నువ్వు పుట్టావు కాదురా, నీ పేరు చెప్పిందికి ఏసబ్బా శివుడు. శివుడా? శివుడు. శివుడు ఏం ద్రోహం చేశాడు నీకు? నీకేం చేసింది? ఎవరు? నాకు శివుడు. అరే నేను అడిగింది అని చెప్పరా. ఇప్పుడు సెక్స్ పుస్తకాలు తీసుకొచ్చి హిందువులకు ఇస్తున్నారా? నేను ఒకటే చెప్తున్నా, నేను సెక్స్ పుస్తకాలు తీసుకొచ్చి హిందువులకు ఇస్తున్నారు, బైబిల్ పరిశుద్ధ గ్రంథం అని చెప్పి. మరి దాంట్లో అన్ని బూతులే ఉన్నాయి. సళ్ళు పిసికించుకోవడం, నోట్లో మట్ట పెట్టి చేయటం, గుత్త నాకు బూతులన్నీ ఉన్నాయి. నేను చదివి వినిపిస్తా. అలాంటి పుస్తకాన్ని దిగొచ్చి హిందువులకు వచ్చి ఆడోళ్ళకి ఇచ్చి చదవమని చెప్తున్నారు. మరి ఇది ఎంత మటుకు కరెక్ట్ అని నేను ప్రశ్నించాను. దాంట్లో తప్పే ఉంది? ఒక్కసారి ఆ బుక్ నాకు వాట్సాప్ చేస్తారా? నువ్వు మగడువేనా? నువ్వు మగడువేనా? మీ అమ్మని పంపిస్తే నీకు తమ్ముడిని పుట్టిస్తా, అప్పుడు మీ అమ్మే చెప్పుద్ది. ఒరే నేను మగోడినో కాదు మీ అమ్మే చెప్పుద్దిరా. మీ అమ్మని పంపించు, ఒక 3 days పంపించు చాలు. నీ గనక తమ్ముడు పట్టపోతే నేను నా పేరు తిప్పెట్టుకుంటా. అర్థమైందా? నేను మగోడినో కాదు మీ అమ్మ చేత చెప్పిస్తా. అదంతా అనవసరం కాదు, నేను మగోడినో కాదు మీ అమ్మ చేత చెప్పిస్తా, మీ అమ్మనే చెప్పుద్ది. హలో ఎరా నేను మగోడినా కాదు మీ అమ్మ చేత చెప్పిస్తానని చెప్పాను కదా, ఎందుకు ఫోన్ పెట్టేశావు? ఇప్పుడే మరియమ్మ పూకా? ఓకే ఓకే, మరియమ్మ పూక అయితే నాకేం అభ్యంతరం లేదులే. మరియమ్మ పూకు నాకేం అభ్యంతరం? అవును దాని అరే ఓ పని చేయరా. అవును మరియమ్మ పూకు నాకెందుకు? మీ డాడీని కూడా తీసుకెళ్ళి ఇద్దరు కలిసి తేనేసుకొని నాకండి మరియమ్మని. అర్థమైందా? నువ్వు ఎలా చేయడం వల్ల నీకు ఏదో ఉపకారం ₹1 లేదు. యూట్యూబ్ ఛానల్. అరే కాదురా, ఇప్పుడు సెక్స్ పుస్తకాలు తీసుకొచ్చి హిందువులు వెళ్ళకుండా తప్ప కాదా? ఇప్పుడు మీ అమ్మకుంది, అరే మీ అమ్మకు బ్లూ ఫిల్మ్ CD తీసుకొచ్చి ఇచ్చాను అనుకో, నువ్వు ఒప్పుకుంటావా? బాగుంటది. అరే బాబు, అరే గురునాథం ఎనరా చెప్పేది ఎనరా, గురునాథం అని. నీకు బచ్చలని అరే గురునాథం ఎనరా, మీ అమ్మకి సెక్స్ CD ఇస్తే నువ్వేమంటావు? మంచిది శబాష్ అంటవా? గోపి గోదా కాదురా, అరే గురునాథం చెప్పేది ఏంటో గురునాథం అని. మీ అమ్మకి సెక్స్ CD చెప్తే వింటావా నువ్వు? చూస్తావా? మంచోడు అంటావా? అరే లంజా కొడక, సెక్స్ పుస్తకాన్ని మా హిందువులు తీసుకొచ్చి ఇస్తున్నారా, అందుకే నా కొడక ఇది సెక్స్ పుస్తకం అందరికి చెప్తున్నా నేను. నీ గుద్దలో దమ్ముంటే నువ్వు మగపటకు పుడితే అది సెక్స్ పుస్తకం కాదను. బైబుల్ సెక్స్ పుస్తకం రా. నేను వచనాలు చూపిస్తా. నాది నోట్లో ఎట్టుకో చూపుడు. ఏది మేరీ నోట్లో నా పెట్టు, నాకేం అభ్యంతరం ఉంది మేరీ నోట్లో. మీ అమ్మ పేరు మేరీ కదా పెడతానులే. మా అమ్మ పేరు మేరీ అవునరా మేరీ. అరే మీరు కాదురా, నాకు ఒక చిన్న డౌట్. బుర్రలు దొబ్బిన తర్వాత క్రైస్తవ మతంలో చేరతారా, లేకపోతే బుర్ర దొబ్బిన తర్వాత క్రైస్తవ మతంలో చేరతారా, లేకపోతే చేరిన తర్వాత దొబ్బుద్దా మీకు బుర్ర? ఇది చెప్పరా, ఇది క్లారిటీ ఎవరా? రామాయణం చదవక దొబ్బింది మాకు బుర్ర. రామాయణంలో ఏం తప్పు ఉందిరా చెప్పు. అరే రామాయణంలో ఏం తప్పు ఉందిరా? నేను అడుగుతున్నది ప్రశ్న. కన్యకాల ముందు పురుషుడు చల్లని నలిపిరి, నీ సళ్ళు తాటిగేలలాగా ఉన్నాయని చెప్పి బైబిల్లో ఉంది. రామాయణంలో ఏం తప్పు ఉంది? పార్వతి నొంగపెట్టి దింగినట్టు ఉంది అందులో. ఏది రామాయణంలో ఉందా? శభాష్రా తమ్ముడు, మంచి మాట చెప్పావు. సరేనా? మంచి మాట చెప్పావు. మళ్ళీ చెప్పు ఒకసారి, మళ్ళీ చెప్పు. నీట్ గా మాట్లాడాలరా, నీట్ గా మాట్లాడాలి. నువ్వు మళ్ళీ చెప్పు. ఎందుకంటే పాపం మా హిందువులకి నీ బోటోళ్ళు దొరకట్లా. నీ నెంబర్ యూట్యూబ్ లో పెడతాను, చక్కగా వాళ్ళే నీకు ఫోన్ చేసి మాట్లాడతారు. నువ్వు ఎక్కడుందో నువ్వు అన్న మాట. చెప్పాను కదరా, ఇగో ఈ సబ్జెక్ట్ లేదు, ఓ పని చేసి కూడా ఏం అరే రే పాప, అరే నువ్వు అన్నమాట నేను అడిగాను. నేను బైబిల్ నుంచి రిఫరెన్స్ చూపించి మాట్లాడా. రామాయణం అడిగితే నువ్వు వేరే పేరు ఎత్తావు. మరి హిందువులు అడగాలి కదా, ఒరే బాబు నువ్వు ఎందుకు ఇలా మాట్లాడుతున్నావు అని చెప్పి అనాలి కదా. నేను అన్ని రెఫరెన్స్లు చూపించే మాట్లాడతా. కాదు నువ్వు హిందువుల గురించి ఇది పెడతావు కానీ, ఎప్పుడన్నా పేదవాళ్ళు రోడ్డు మీద తిరుగుతున్నారు, ఎన్నో ₹1 ఇచ్చి భోజనం పెడతాను ఎప్పుడైనా ఆలోచించావా?
మరి ప్రభుత్వం ఎందుకుందిరా? మడ్డ కూడా ఉందా? ట్యాక్సులు ఎందుకు కట్టించుకుంటుందిరా? కాదురా, నేను ఉచ్చబోస్తే ట్యాక్స్ కట్టాలి, నేను దొడ్డికి వెళ్తే ట్యాక్స్ కట్టాలి. గవర్నమెంట్ ట్యాక్స్ అంతా గవర్నమెంట్ దెంగుతుంది కదా, మరి మడ్డ కూడా వస్తుందా? గవర్నమెంట్ అడగరా ఎర్రిపోక అని. నాకేం పని రా, నేను ట్యాక్స్ కడుతున్నా గవర్నమెంట్ కి. ఎర్రిపోక అని మరి నీ హిందూ దేశం అని ఎందుకు మేరీ, అరే నేను తిడతాను రా, మేరీ గుర్తులో నా మడ్డ అని తిడతాను రా. ఏం బిక్తావురా నువ్వు? హిందూ దేశం తరపు నువ్వు ఎందుకు కాదురా పిచ్చినా కొడక, సెక్స్ పుస్తకం. అరే మీ అమ్మ చదువుద్దా? బైబిల్ చదువుద్దా మీ అమ్మ? మీ అమ్మ చదువుతుందా అది? బైబిల్ చదువు. మరి సెక్స్ పుస్తకం రా, అసలు హిందువులు ఎవరు చదవరు అది సెక్స్ పుస్తకాన్ని. అరే నిజాయితీకి సమాధానం చెప్పుకో. సెక్స్ పుస్తకం బైబిల్ సెక్స్ పుస్తకం కాబట్టి ఎవరు చదవరు అది. అయితే రామాయణ దాంట్లో ఏముందో చెప్పు, దాంట్లో ఏం తప్పు ఉందో చెప్పు. రామాయణ సెక్స్ పుస్తకం పెట్టరా బాబు. అరే దాంట్లో ఏం తప్పు ఉంది చెప్పరా, నువ్వు ఒక మాట చెప్పు, దాంట్లో ఏం తప్పు ఉంది? ఏంది? ఏముంది రామాయణంలో తప్పు? నేను అడిగిందని చెప్పు. రామాయణంలో ఏం తప్పుంది? బైబిల్లో నేను తప్పులు చూపిస్తా. మడ్డ పెట్టి చీకటం, నోట్లో మడ్డ పెట్టి చీకటం, సళ్ళు పిసికించుకోవటం, బట్టలు ఇప్పి పడుకోవటం ఒకళ్ళ మీద ఒకళ్ళు, సళ్ళు తాటి గెలల్లాగా ఉన్నాయి, ద్రాక్ష గెలల్లాగా ఉన్నాయి. అలా అయినా బైబిల్లో ఉంది, నేను చెప్పింది కాదు ఇది. అన్ని రెఫరెన్స్లు ఉన్నాయి నా దగ్గర. నువ్వు రామాయణంలో ఏం తప్పు ఉంది రెఫరెన్స్ చూపించి మాట్లాడు. మగోడు అయితే చూడు చెప్తున్నాను. చేయి పెడుతున్నావా? ఎక్కడ? మేరీ దాంట్లోనా? పెట్టు, మేరీ దాంట్లో పెట్టుకో, నాకే అభ్యంతరం లేదులే. గానీ నువ్వు మాట్లాడేది రిఫరెన్స్ తో మాట్లాడితే నువ్వు మంచిగా ఉంటది. నువ్వు నోటుకు వచ్చినట్టు మాట్లాడావు అనుకో,